ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. నమస్తే. ఈ మధ్య కాలంలో ఎటువంటి అనారోగ్య సమస్య వచ్చినా, వ్యక్తిగతంగా వాళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా కూడా డాక్టర్లు కూడా కొంతమంది సజెస్ట్ చేస్తున్నారు, మీరు ధ్యానం చేసుకుంటే మెడిసిన్తో పాటు అది కూడా ఉంటే కొంచెం మీకు తొందరగా క్యూర్ అవుతుంది. అంటే ధ్యానం అనేది చాలా ఎక్కువగా పాత్ర పోషిస్తుందేమో అనిపిస్తుంది ప్రస్తుత రోజుల్లో. మరి ఈ ధ్యానం చేయటం అందరికీ సాధ్యపడట్లేదు, మాకు అసలు ఏకాగ్రత కుదరట్లేదు అంటారు. నిజంగా ధ్యానం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయా? కొంతమంది చెప్తారు ధ్యానం వల్ల నష్టాలు కూడా ఉంటాయని. అసలేంటి, ఒక్కసారి ధ్యానం గురించి వివరణ ఇవ్వండి. ధ్యానం అనేది మనకు పతంజలి యోగ సూత్రాల్లో మొట్టమొదటిసారిగా ధ్యాన సాధన గురించి చెప్పడం జరిగింది. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనే 8 అంగాలు. అందులో 7వ అంగంగా ధ్యానం అనేటటువంటి సాధన చెప్పారు. అంటే 7వ అంగము అంటే ఈ 6 సాధనలు సోపానాలు నువ్వు దాటితేనే కదా దాన్ని చేయడానికి అర్హుడివి. నీకు యమము తెలీదు, నియమము తెలీదు, ఆసనము తెలీదు, ప్రాణాయామం తెలీదు, ప్రత్యాహారం తెలీదు, ధారణ తెలీదు. తెలియకుండా వాళ్ళు ఎవరో చెప్పారు కాబట్టి ధ్యానం చేసేస్తానని కూర్చుంటాం, కళ్ళు మూసుకుంటాం. కళ్ళు మూసుకున్న తర్వాత జరిగే ప్రపంచం ఏంటి నీకు తెలుసా? 100 ఆలోచనలు వస్తాయి. ముందు గతానికి వెళ్తావు, ఫస్ట్ ఒక జర్నీ నడుస్తుంది. తర్వాత భవిష్యత్తుకు పోతావు, ఒక జర్నీ చేస్తావు. తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రెజెన్స్కి వస్తావు. నొప్పులు వస్తాయి కాబట్టి ఈలోపు 10 నిమిషాలు కూర్చునేసరికి ఆ నొప్పుల దగ్గరకు వచ్చేస్తుంది మనసు. ఇక అప్పుడు కళ్ళు తెరిచి అటు ఇటు చూస్తావు. అందరూ చేస్తున్నారంటే మళ్ళీ కళ్ళు మూసుకొని అట్లా 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 కులికిపాటు పడతావు. అందరూ లేచి అమ్మయ్య అందరూ లేచారనుకో ఇటు ఇటు ధ్యానం చేసి అబ్బా బాగా చేశానండి అంటూ. ఈ ధ్యానానికి రిజల్ట్ ఎలా వస్తుంది? ఇంకా సప్రెస్ చేసావు కాబట్టి, ఇంకా ఒత్తిడికి గురయ్యావు కాబట్టి దానివల్ల రుగ్మతలు వస్తాయి, బీపీలు పెరుగుతాయి. నేను ఇది 10 సంవత్సరాల క్రితమే చెప్పాను, ఇట్లా ధ్యానాలు చేయడం వల్ల నష్టాలు ఎక్కువ వస్తాయని. ఇప్పుడు రీసెంట్గా డాక్టర్స్ కూడా చెప్తున్నారు, వాళ్ళు టెస్టులు చేస్తారు కదా, ధ్యానం చేసిన తర్వాత బీపీ పెరుగుతుంది, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. ఎందుకు? అంత ఒత్తిడిలో ధ్యానం జరుగుతుంది కాబట్టి. ధ్యానాన్ని సరైన పద్ధతిలో శాస్త్రం ఎలా నిర్దేశించిందో అలా నువ్వు చెయ్యాలి అంటే ధ్యానం యొక్క సమయం 10 సెకండ్లు, 15 సెకండ్స్, లేదా 30 సెకండ్స్, లేదా 1 మినిట్. ఇక మహా అయితే 12 మినిట్స్, మ్యాక్సిమం 12 మినిట్స్, అంతే. మినిమం 30 సెకండ్స్. ఇలా ధ్యానం చేస్తే అంటే స్టార్టింగ్ స్టేజ్ కదా, ఎండింగ్ స్టేజే చెప్తున్నాను. ఎండింగ్ స్టేజ్ మేము ధ్యాన సాధకులు మేము పరిచయం చేసాము, వాళ్ళతో సహజీవనం చేసిన రోజులు ఉన్నాయి. అంత పెద్ద ధ్యాన సాధకులు కూడా గంటలు ఎక్కడా ధ్యానం చేయాలి, ఒక 2 నిమిషాలు అంతే అయిపోయింది. చేయండి, మీరు చేయండి, ఇప్పుడు చేయండి. అసలు అంత తొందరగా చేయండి, చెప్తాను మీకు. అంటే ఊరికే కళ్ళు మూసుకోవడమేనా? అంతే, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కళ్ళు తెరవండి. ఎలా ఉంది? హాయిగానే ఉంది, ఆలోచనలు రాలేదు. ఇప్పుడు గంట సేపు ఇలా చేస్తే ఎట్లా ఉంటుంది? ఎవడు చేయమన్నాడు? నేను గంట సేపు చేయలేని వాడివి. ఒక 2 సెకండ్లు చేయి, ఒక 5 సెకండ్లు చేయి, వెంటనే రీఫ్రెష్ అయిపోతుంది. ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు, ఎన్నిసార్లైనా చేయొచ్చు, డిస్టర్బ్ గా అనిపించిన ఎన్నిసార్లైనా చేయొచ్చు. కాసేపు అలా. ఇది సరైన పద్ధతి. ఇది సరైన పద్ధతి. 12 నిమిషాలు, మ్యాక్సిమం 12 నిమిషాలు, మినిమం 30 సెకండ్స్. 1 బ్రీత్ ఇన్, 1 బ్రీత్ అవుట్. మీరు ఇలా చేస్తే, ధ్యానం చేస్తే నష్టాలు రావు, కానీ లాభాలు రాకపోయినా సరే నష్టాలు రావు. మరి లాభాలు రావాలంటే ప్రాపర్ వేలో మెడిటేషన్ చేయాలి. అది ఎలా అండి? అది కొంచెం లెంతీ టాపిక్. ధ్యానం మనం భగవద్గీతలో ఉండేటటువంటి ధ్యాన విధానం, పతంజలి యోగ సూత్రాల్లో ధ్యాన విధానం, క్రియాయోగాలో కూడా ధ్యానం ఉంటుంది. ఎనర్జీస్తో సమన్వయం చేసుకుంటూ మనకి ఈ ముద్రలు ఇవన్నీ ఉంటాయి. ఈ పరిజ్ఞానం మొత్తం వస్తే మీరు ప్రాపర్ మెడిటేషన్ చేయగలుగుతారు. అవసరం లేదు సామాన్యులకి, అది అంత పెద్ద పెద్ద ధ్యాన సాధనలు అవసరం లేదు. సామాన్యులకి చక్కగా ఒక 10 సెకండ్స్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చాలా. ఇంకో 10 శ్వాసలు అయిపోయింది. ఎక్కడ ఏమి ఆలోచనలు రావట్లా. ఎంత బాగుంటుంది అది, హాయిగా ఉంది. అలా చేయాలి. అలా చేస్తే మామూలు వ్యక్తులకి, కామన్ గా ఉండేటటువంటి వ్యక్తులకి ఈ ధ్యానం సరిపోతుంది. చాలా బెనిఫిట్స్ వస్తాయి. ధ్యానంలో కూడా టైప్స్ ఉన్నాయా? 16 రకాల ధ్యానాలు ఉన్నాయి. ఎందుకు అంటే 16 రకాల మనస్తత్వాలు ఉన్నాయి కాబట్టి. అందరిది ఒకే మనస్తత్వం కాదు.
ఆహా. కొంతమందికి ఎక్కువ దుందుడుకు స్వభావం ఉంటుంది, ఎక్కువ ఆదుర్ద పడుతూ ఉంటారు, టెన్షన్ పడుతూ ఉంటారు. వాళ్ళకి ఒక ధ్యానం చెప్పాలి. కొంతమందికి తాపీగా ఉంటారు, ప్రపంచం వచ్చి ప్రళయానికి పోతున్నారన్నా ఆహా సరేలే, అలాంటి వాళ్ళు ఉంటారు కదా. పక్కన తగలబడుతుందన్నా సరే పర్వాలేదులే మనం తర్వాత చూద్దాం, వాడి దగ్గరకు వచ్చాక అప్పుడు నెమ్మదిగా లేద్దామా అంటాడు. అలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకు ఒక రకమైనటువంటి ధ్యాన ప్రక్రియ అవసరం. కొంతమంది ఆల్రెడీ మెడిటేషన్ సాధనలో ఉంటారు, ట్రాన్సెండెంటల్ భావాతీత ధ్యానం, అలాంటి ధ్యానాలు చేయాలి. కొంతమంది అసలు ధ్యానమే చెయ్యలేము, ధ్యానం చేయడం రాదు, వాళ్ళకి మూర్తి ధ్యానం అంటారు. అట్లా రకరకాలైనటువంటి స్థాయిలో ఉండే వాళ్ళకి రకరకాల ధ్యానాలని మనం సాధన చేయాల్సి ఉంటుంది. అల్టిమేట్ ప్రాక్టీస్ ఏంటి అంటే శ్వాస మీద ధ్యాస. అది అల్టిమేట్, నాట్ బేసిక్. చాలా మంది ఏమనుకుంటారు శ్వాస మీద ధ్యాస బేసిక్ మెడిటేషన్. బేసిక్ కాదు, అది అల్టిమేట్. అది నువ్వు ధ్యానంలో మాస్టర్ అయితే నువ్వు చేయాలి. ఇఫ్ యు ఆర్ మాస్టర్ ఇన్ మెడిటేషన్ దెన్ యూ కెన్ డూ దట్ ప్రాక్టీస్. కానీ శ్వాస మీద ధ్యాస పెట్టడానికి అంత మాస్టర్ అవ్వాల్సిన అవసరం ఏముంది అనిపిస్తుందండి. శ్వాస మీద ధ్యాస అంటే కళ్ళు మూసుకున్నాం, బ్రీత్ ఇన్ చేస్తున్నాం, బ్రీత్ అవుట్ చేస్తున్నాము, దాన్ని అబ్జర్వ్ చేస్తున్నాం, ఇంకా అంతకు మించి ఏముంటది? అంతకు మించి ఏముంటది, అండంలోనే అంతకు మించి ఉంటుంది. మీకు శ్వాస గురించి ఏం తెలుసు? శ్వాస అంటే ఇడా పింగళ నాడులు అంటాం. ఇడా ఒకలాగా ప్రయాణం చేస్తుంది శ్వాస, పింగళ నాడులో ఒకలాగా పనిచేస్తుంది. మళ్ళీ ఇందులో కూడా పూరకం ఒకటి, రేచకం ఒకటి, కుంభకం ఒకటి, ఊర్ధ్వ పూరకం ఒకటి, అధో రేచకం ఒకటి, ఊర్ధ్వ కుంభకం ఒకటి, అధో శూన్యకం ఒకటి, ఇన్ని రకాల 12 రకాల శ్వాస ప్రక్రియలు ఉంటాయి. ఏం తెలుసు మీకు శ్వాస మీద ధ్యాస పెట్టడానికి? ఇవన్నీ తెలుసుకోవాలి. చెప్తానండి మీకు, నష్టం చెప్తా. శ్వాస మీద ధ్యాస అని చెప్పి ఇలా కూర్చున్నారు, శ్వాస మీద ధ్యాస బాగా పెడుతున్నారు. ఈ మెడిటేషన్కు ముందు మీ అత్తగారో లేకపోతే ఎవడో తిట్టాడు మిమ్మల్ని, తీసుకుంటున్నారు, ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ తీసుకుంటున్నారు, పెద్ద సమస్య అవుతుంది. కానీ అది నెగిటివా పాజిటివా అనేది తెలియాలి. మీరు ఆల్రెడీ మీరు ఆ వైబ్రేషన్స్ శ్వాస ద్వారా లాగుతున్నారు లోపలికి. అప్పుడు ఏమవుతుంది? ప్రమాదం కదా, అది పెద్ద ఉన్మాదానికి దారి తీస్తుంది. శ్వాస మీద ధ్యాస ఎట్లా చేస్తారు ఇప్పుడు? అంతా ట్రైన్ అవ్వాలి బాగా. ఎంత ప్రమాదం చెప్పండి ఇప్పుడు. అదంతా ఫీలింగ్స్ అన్ని వైబ్రేషన్స్ అంటే ఏమవుతుంది, అది ఇంకా బీపీ పెరిగి గుండె అయి చచ్చిపోతాడు కూడా మనిషి. ఇవి తెలియాలి. ఏదైనా సరే శ్వాస మీద ధ్యాస అనేది అల్టిమేట్ మెడిటేషన్. అది మాస్టర్ అయితే తప్ప దాని జోలికి వెళ్ళకూడదు. బేసిక్ మెడిటేషన్ కాదు అది. బేసిక్ మెడిటేషన్స్ ఉంటాయి, వాటిని ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఈ ముద్రలతో చేసే ధ్యానం ఇవన్నీ కూడా అవన్నీ ఎనర్జీస్ కి సంబంధించినవి. ప్రాపర్ గైడెన్స్ ఉండాలి, ప్రాపర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, కొంచెం స్పష్టంగా అవగాహన ఉంటే వాటి జోలికి వెళ్ళాలి. అంటే హెల్త్ ఇష్యూస్ కూడా క్యూర్ అవుతాయా? అంటే పలానా ముద్రతో చేయటం వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వరకు? అన్ని హెల్త్ ఇష్యూస్ తెలియాలి మీకు, ప్రాసెస్ తెలియాలి. అన్ని హెల్త్ ఇష్యూస్ ధ్యానంలో తగ్గుతాయి. ఇప్పుడు మామూలుగా ధ్యానం గురించి చెప్తున్న వాళ్ళు ఎవరైనా బ్రాహ్మీ ముహూర్తంలో మీరు ఎంతసేపు కూర్చోగలిగితే అంతసేపు కూర్చోవాలి, ఇంకా అవసరం లేదు మీరు డేలో అంటారు కదా. ఇప్పుడు మీరు చెప్పిన విధానం ఏమో కాసేపు అలా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ 1 టైం ఓన్లీ, లేదంటే 10 టైమ్స్ ఓన్లీ, మీ వీలుని బట్టి ఎన్నిసార్లు అయినా. మరి ఏంటి, అది బెటరా ఇది బెటరా? అంటే ఇదే బెటరా? అది ఎందుకు బెటర్ అవ్వదు అంటే చాలా ప్రశాంతమైన, ఇప్పుడు మీరు ఇందాక ఒక విషయం చెప్పారు, ఏదో గొడవ జరిగింది, మీరు శ్వాస పైన ధ్యాస, ఆ ఎఫెక్ట్ ఉంటుంది. ఇలాంటి టైంలో అలాంటివి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం అనేది జంతువు కూడా చేస్తుంది. ఎందుకంటే అక్కడ ఏమి డిస్టర్బెన్స్ లేదు. నువ్వు ధ్యానం చేయాలంటే డిస్టర్బెన్స్ లో ధ్యానం చేయాలి. డిస్టర్బెన్స్ లో ఆ డిస్టర్బెన్స్ లేకుండా ఉండే విధంగా నువ్వు ధ్యానం చేయగలగా, దాన్ని ధ్యానం అంటారు. అసలు డిస్టర్బెన్సే లేదు, పొద్దున్నే హాయిగా 1 గంట సేపు చేస్తానంటే అది కాదు ప్రయోజనం. నీ చుట్టూ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు నువ్వు చేయాలి మెడిటేషన్, చేయగలగాలి. అది కదా మెడిటేషన్ అంటే. ఇప్పుడు ఏ సమస్య లేనప్పుడు నేను బాగున్నా అది కాదు, సమస్య ఉన్నప్పుడు నువ్వు స్థితప్రజ్ఞతో చూపించాలి. మెడిటేషన్ అనేది సమస్య ఉన్నప్పుడు నువ్వు ధ్యాన స్థితికి రావాలి. దానికి ఇది ఉపయోగపడుతుంది. బ్రహ్మముహూర్తంలో ఎవడైనా చేస్తాడు ధ్యానం. ఇప్పుడు ఇందాక 1-2 చెప్పారు. ఇంకా ధ్యానం మనం సరైన పద్ధతిలో ఒక గైడెన్స్ లేకుండా చేయటం వల్ల నార్మల్గా కలిగే నష్టాలు ఏంటి? ఉన్మాదం అవుతుంది, పిచ్చెక్కుతుంది. ఎందుకు? విపరీతమైన ఆలోచనలు హ్యాండిల్ చేయలేకపోవడం వల్ల ఎనర్జీస్ బలహీనమైపోయి పిచ్చెక్కుతాయి, సెల్స్ పాడైపోతాయి. వేగస్ నర్వ్ అని ఒకటి ఉంటుంది మనకి. ఈ వేగస్ నర్వ్ బలహీనం అయిపోతుంది ధ్యానంలో. ఈ వేగస్ నర్వ్లోనే మనకి పూర్వజన్మకు సంబంధించిన, అన్ని జన్మలకు సంబంధించిన
ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మెమరీ ఉంటుంది, ఓకే. అది డిస్టర్బ్ అవుతుంది. దాంతో ఉన్మాదం అయి పిచ్చెక్కుతున్నాడు. ఓకే. ఓకే. ఇట్లా ధ్యానంలో పిచ్చెక్కించుకున్న వాళ్ళకి మందులు ఉండవు. అది. అంటే మళ్ళీ ధ్యానం ద్వారా సరి చేయొచ్చా? ఇక అయిపోయినట్టే. ఉన్నారా అండి అలా ఎవరైనా? చాలా మంది ఉన్నారు. ఆ, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ అన్నీ ఇలానే తయారు చేస్తున్నాయి జనాలను. ఓకే. నేను యోగా ట్రైనర్ని కాబట్టి నా దగ్గరకు వస్తారు వీళ్ళు. నేను ఎక్కువ జనాల మధ్యలోనే ఉంటా కాబట్టి నాకు తెలుస్తాయి అన్ని. ఒక యోగా క్లాస్ చెప్పడం కోసం ఒకళ్ళు ఫోన్ చేశారు, ఇట్లా పరిస్థితి ఉందండి, ఒక ఆర్గనైజేషన్కి వెళ్ళారు, వాళ్ళు సుదీర్ఘంగా మెడిటేషన్ చేయించారు, ఒక 24 గంటలు 24 గంటలు 24 గంటలు చేయించారంట. కేసు అది నాకు చెప్పారు. నేను ఇంటికి వెళ్ళాను, ఆవిడ అక్కడే ఎదురు కూర్చొని ఉంది. రండి అని అన్నారు. రండి అనగానే నన్నేనేమో అనుకుని నేను వెళ్ళి కూర్చున్నా. ఎలా ఉన్నారు అంటారు, కిట్కా గారు ఎందుకు అట్లా చల్లటి ప్రదేశంలో ఉంటారు మీరు, అలా అంధకారంలో ఎందుకు ఉంటారు మాట్లాడుతుంటే నేను కాదే నేను అనుకుంటుంటే పక్కన ఆవిడ సలహా చెప్పింది ఇది అని. అప్పుడు అర్థమైంది. అలాంటి వాళ్ళు ఎంతమందిని చూశాను నేను. పాపం నవ్వుతున్నాం కానీ ఇప్పుడు ఆ మెడిటేషన్ ఇప్పుడు ఆవిడని ఎట్లా తగ్గించవచ్చు అంటే, ఈవిడ ఎక్కడికి వెళ్ళి పిచ్చెక్కించుకుందో అక్కడికి వెళ్ళి పిచ్చి తగ్గించుకోవాలండి, మన వల్ల కాదని చెప్పేసి వచ్చేసాను. చేయలేదా? ఇక అది కుదరదండి. ఉన్మాదం పిచ్చెక్కితే అల్లోపతి మెడిసిన్స్ ఏం పనిచేయవు. పిచ్చికి అసలు మందు లేదు. ఓకే. పిచ్చికి అసలు ఏ శాస్త్రంలోనూ మందు లేదు. ఎందుకు? ఏదైనా స్పృహలో ఉంటే ఏదైనా చేస్తాం. అవును. వాళ్ళు ఎక్కడెక్కడో తిరుగుతూ ఏదో వాళ్ళకి కనపడ, మనం చెప్పిన దానికి వాళ్ళకి రియాక్ట్ అవ్వగలగాలి. మనకు కూడా ఎక్కుతుంది పిచ్చి వాళ్ళతో 10 నిమిషాలు ఉంటే. తప్పు కదండి అలా అనడం. నిజంగా ఇప్పుడు వాళ్ళు అంటార్కిటికా అంటుంటే నిజమేమో, నా చుట్టూ అంటార్కిటికా ఉందేమో అనుకుంటాం కదా. ఇప్పుడు వాళ్ళకి కనపడేవో మనకు కనపడవు, వాళ్ళకి కనపడుతున్నాయంటే మనకు కనపడట్లేదంటే మనకేమైనా ఉందని అనుమానం వస్తుంది. అవును. ఇలాంటివి చూస్తాం మేము. వాళ్ళు రికవరీ చేయండి అంటే ఇంకొక ఆవిడ సరే ఏదో ఒకటి చేద్దాం, మనం పిచ్చి తగ్గిద్దాం, మనకు కూడా పేరు వస్తుంది కదా అనుకున్నాను. ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళి భగవద్గీత శ్లోకాలని చదివించి ఎట్లయినా పిచ్చి తగ్గిద్దామని నేను శ్లోకాలు చదవడం మొదలుపెట్టాను. మొదటి క్లాస్ బాగానే అయింది కదా, ఇక మనం సక్సెస్ అవుతాం అనుకుని ఆ ఉత్సాహంలో వెళ్ళాను ఇంటికి. వెళ్ళగానే తల్లి కూతురు ఇద్దరు కూర్చున్నారు. అంతకుముందు తల్లి జుట్టు అంతా బాగానే ఉంది, కొత్తగా ఇక్కడ ఒక ప్యాచ్ లేచిపోయింది, అసలు మొత్తం అంత గుండు కనపడుతుంది. ఏం జరిగింది అంటే మొత్తం పీకేసిందండి మా అమ్మాయి, కొరికేసింది అనమాట. ఇంకా నేను నాకు కొరకలేదు అనుకుని నేను భయపడిపోయి నమస్కారం పెట్టి వచ్చేసా. నన్ను కొరికితే ఏమవుతుంది ఇక. అంటే మీరంతా గీత అంటే ఒక మంచి పాజిటివ్ రియాక్ట్ అవ్వరా అసలు? పిచ్చి ఇప్పుడు లైవ్ లో మనకు తెలిసింది కదా, పిచ్చి ఎక్కింది అంటే అసలు మనం అవుట్. ఓకే. ఇక వాళ్ళని మనం ట్రీట్మెంట్ చేయాలి అనుకుంటే మనం ఇంకా సూసైడ్ చేసుకుందాం అనుకునే వాళ్ళు వెళ్తారు. కానీ అలోపతిలో చాలా వరకు అవ్వదు, అసలు పిచ్చి ఎక్కితే కుదరదు. అందుకే మెడిటేషన్ చాలా ప్రమాదకరం అంటున్నాం. వాళ్ళందరి బ్యాక్గ్రౌండ్ మేము పరిశీలిస్తే విపరీతమైన మెడిటేషన్స్. ఒక ఆయన ఏమో డబ్బులు తీసుకొని ₹1,00,000 ఎంతో తీసుకుని, ఇది మనకి గచ్చిబౌలిలో డెంటల్ హాస్పిటల్ చైర్మన్ ఆయన. ఆయనకి 20-30 హాస్పిటల్స్ ఉన్నాయి హైదరాబాద్ మొత్తం మీద. ఇవన్నీ నేను లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. ఆయన దగ్గర డబ్బులు తీసుకొని హిమాలయాల పర్వతాల దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ 8 గంటలు, రోజుకి 8 గంటలు చొప్పున వారం రోజులు మెడిటేషన్ చేయించాడు. 3వ రోజుకి వచ్చేసింది ఆయనకి, తిరిగిపోయింది, పిచ్చి వచ్చేసింది. అయ్యో. మేము ఇంటికి వెళ్ళాలంటే డబ్బులు ఇవ్వండి అంటే ఎందుకు ఇస్తారు వాళ్ళు? ఆయన సొంత డబ్బులు పెట్టుకుని ఇంటికి వచ్చి హాస్పిటల్కి వెళ్ళి తర్వాత ఒక 2 రోజుల తర్వాత వాళ్ళ తెలిసిన వాళ్ళు నాకు కాల్ చేస్తే నేను వెళ్తే ఎక్కడ మాట్లాడతాం, ఆయన ఏదో మాట్లాడుతున్నాడు, ఏదో జరుగుతున్నాయి, మన వల్ల కాదులేండి అని చెప్పేసి వచ్చేసాను. బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే అది. ఇప్పుడు ₹1,00,000 పెట్టాడు దానికోసం, హిమాలయ పర్వతాలకు వెళ్ళాడు. ఎవడు 8 గంటలు ధ్యానం ఎందుకు చేయాలి అసలు? అన్ని గంటలు ఎట్లా అసలు ఈ కాన్సెప్ట్ ఎక్కడుంది శాస్త్రంలో? అన్ని గంటలు మెడిటేషన్ చేయాలని ఎక్కడుంది? ఇప్పుడు అంటే ఋషులు వీళ్ళంతా అది తపస్సు. అది తపస్సు. ముందు ధ్యానంగా మొదలయ్యే అసలు తపస్సు వేరు, ధ్యానం వేరు. తపస్సు ఎలా చేస్తారు? ఆహారం తీసుకుంటారు, నెమ్మదిగా తగ్గించుకుంటారు. తపస్సు అనేది ఒక ఆధారం ఉంటుంది. తపస్సుకు ఒక మంత్రమో ఒక నామమో ఒక ఆధారం చేసుకొని వాళ్ళు అది కూడా బలవంతం చేయరు. ఈరోజు 1 గంట చేస్తారు, ఓకే అనుకుంటే మంచిగా భోజనం చేస్తారు, మంచిగా నిద్రపోతారు అక్కడే. నెమ్మదిగా నెక్స్ట్ డే ఒక 2 days 2 hours 3 hours
అట్లా గ్రాడ్యువల్ గా పెంచు. పెంచుకుంటూ తపస్సులోకి వెళ్ళిపోతారు. ఓకే. ఇప్పుడు మనకి అపర్ణ అంటాం కదా అమ్మవారిని, అమ్మవారి యొక్క తపస్సు చేసినటువంటి విధానం మనకి శాస్త్రాల్లో చెప్తారు. ఆవిడ ముందు ఆహారం తినడం మానేసింది, పండ్లలోకి వెళ్ళింది. అంటే తపస్సులో భాగాలు ఇవన్నీ. పండ్లు మానేసింది, తర్వాత ఆకులు తినడం మొదలుపెట్టింది. ఆకులు కూడా ఆపేసేయడంతో ఆవిడని అపర్ణ అంటున్నాం. అంటే తపస్సు గ్రాడ్యువల్ గా ఎనర్జీస్ పెంచుకుంటూ చేస్తారు. ఇట్లా కూర్చొని ఇప్పుడు మామూలు వ్యక్తి, మామూలు భోజనం చేసే వ్యక్తి రజో గుణం తమో గుణాలు ఇన్ని రకాల వ్యవస్థను పట్టుకొని వాడిని ఏదో ఋషిలాగా ట్రీట్ చేస్తే ఎట్లా? అడవును ఋషి స్ట్రెస్లు, ఒత్తిళ్ళు, ఒక మాట అంటే కోప్పడే స్వభావం ఉంటాయి మనకి. వాడిని ఋషిలాగా 24 గంటలు ధ్యానం చేయండి అంటే ఎట్లా కుదురుతుంది? మనసు ఒప్పుకోదు కదా. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి వ్యవస్థ. లక్షలు తీసుకొని పిచ్చోళ్ళని తయారు చేస్తున్నారు జనాలు. వాళ్ళని మనమేం చేయలేం. ఒకసారి పిచ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ మైండ్ వెళ్ళిపోయింది అంటే అంత ప్రొఫెషనల్ పర్సన్ అయినా సరే, మామూలు వ్యక్తి అయినా సరే మనం ఏం చేయలేం. ఇక వాళ్ళతో మాట్లాడడం మొదలు పెడితే మనకి లేనిపోయిన డౌట్స్ వస్తాయి మన మీద. ఇద్దరు పిచ్చోళ్ళు మాట్లాడుతున్నారు అనుకోండి, మనం మామూలు వెదర్లో ఉన్నాం అనిపించదు. వాడు అంటాడు నేను స్వర్గాన్ని కట్టించా, స్వర్గంలో మా వాళ్ళు ఉన్నారు, మా చుట్టాలు. వీడు ఇట్ట మాట్లాడతాడు, నీకు స్వర్గమే తెలుసు మాకు ఇవన్నీ అట్లా మాట్లాడతారు వాళ్ళు. అది వింటున్నాం అనుకోండి, మనం ఇక్కడ ఉన్నాం ముందు కాసేపు అవి వచ్చేస్తాయి, డౌట్స్ వస్తాయి. మామూలు వ్యక్తులతోనే ఒక అర్ధగంట మాట్లాడలేము మనం. అట్లాంటి పిచ్చోళ్ళతో మాట్లాడడం బుర్ర హీట్ ఎక్కుతుంది. సో అట్లాంటి వాళ్ళని మేము 5-6 కేసులు చూసాం. దాని వెనకాల ఉన్నది బ్యాక్గ్రౌండ్ మెడిటేషన్, రాంగ్ మెడిటేషన్. అందుకని చెప్తున్నాం, రాంగ్ మెడిటేషన్ చేయకండి. గంటలు మెడిటేషన్స్ చేయకూడదు. అసలు గంట సేపే మెడిటేషన్ చేయకూడదు. 10 minutes 12 minutes అంతే. ఇప్పుడు డాక్టర్స్ కూడా చెప్తున్నారు. మేము 10 సంవత్సరాల క్రితమే చెప్పాము. ఎవరు వింటారు? డబ్బులు వదిలించుకోవాలి, పిచ్చి తెచ్చుకోవాలి, మంచి తొందరగా ఎక్కదు కదండి. ధ్యానం అక్కర్లేదమ్మా. చక్కగా స్పష్టంగా ఒక పనిని ఏకాగ్రతగా చేసినా కూడా అది ధ్యానంతో సమానమే. అది పనులు చేయరు, పనులు అసలు చేయరు. వంట చేసుకోవచ్చు, ఇల్లు తుడుచుకోవచ్చు, అది ధ్యానం, అవి యోగం. అది అక్కడికెక్కడికో వెళ్ళాలి, వాళ్ళకి వరకు లక్షల డబ్బులు ఇవ్వాలి. 8 గంటలు మెడిటేషన్ చేస్తే ఏమొస్తుంది? ఏమీ రాదు. ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయా ధ్యానం సరిగా చేయకపోవడం వల్ల? అంటే మొత్తం ప్రోగ్రామింగ్ డిస్టర్బ్ చేస్తారు. కంప్లీట్ వ్యవస్థ మొత్తం లోపల ఉండే ఒక న్యాచురల్ గా జరిగే సిస్టమ్ ఒకటి ఉంటుంది, సబ్ కాన్షియస్ మైండ్. ఆ సబ్ కాన్షియస్ మైండ్ డిస్టర్బ్ చేస్తారు. అసలు ధ్యానం చేయని వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళు అవును, కాసేపు పిచ్చిగా చేసినా కాసేపు నార్మల్ గా ఉంటారు. ఒకసారి కోపపడతారు, అయిపోయిన తర్వాత మామూలుగా ఉంటారు. ఇది అట్లా కాదు. మీరు ధ్యానం చేసే వాళ్ళని సగానికి సగం మంది పిచ్చోళ్ళని నేను చూపిస్తా. ఈ ధ్యాన సెంటర్స్ లోకి వెళ్ళండి, కనపడతారు వాళ్ళు. మేము గుర్తించలేములేండి. ఈజీ గుర్తించవచ్చు వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళు అప్పుడప్పుడు ప్రవర్తించే విజువల్స్ ఏమైనా ఉన్నాయా మీరు వెళ్ళిన క్లయింట్స్ కి సంబంధించి? ఎందుకు కావాల్సిన విజువల్స్ ధ్యాన సెంటర్స్కి వెళ్ళండి. మెడిటేషన్ సెంటర్స్కి వెళ్తే నేను ఇలా అంటున్నాను ఏమనుకోవద్దు. మెడిటేషన్ ఎలా చేయాలో చెప్పకుండా, మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఎటువంటి సమస్యలు వస్తాయో తెలియకుండా, మెడిటేషన్ మీద అవగాహన లేకుండా చేస్తే చాలా మంది ఈరోజు మేము మెడిటేటర్స్ అనుకునే వాళ్ళ ఫ్యామిలీలు ఏవి 60% 70% ఫ్యామిలీలు సరిగ్గా లేవు. మేము మెడిటేటర్స్ అనే వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ ఎలా ఉండాలి, బాగుండాలి కదా, లేవు సరిగ్గా. ఆయన అంటే ఈవిడికి పడదు, ఈవిడంటే ఆయనకు పడదు. ఎందుకు? మేము ధ్యాన మాస్టర్ అంటది ఈవిడ, నేను అంతకంటే ధ్యానం. వీళ్ళిద్దరు కొట్టుకునేటటువంటి ధ్యానం మొత్తం అంతా. జుట్లు పిక్కుంటారు ఇంట్లో, పిల్లల్ని సరిగ్గా పెంచరు. ఇవన్నీ చూస్తున్నాం మేము. మెడిటేటర్ అంటే గర్వం ఉండకూడదు నీకు. నేను సరైన ధ్యానం చేస్తున్నాను, నీకు ఎందుకు గర్వం? ఎందుకు? మేము ధ్యాన మాస్టర్ అది చెప్పాల్సిన అవసరం ఏముంది? అదే సగం పిచ్చని అర్థం కావట్లేదు. మేము మెడిటేటర్ మాస్టర్స్ అనడంలోనే అది పిచ్చి. ధ్యానం చేసేవాడు ఎట్లా ఉంటాడు? శివుడిలాగా ఉంటాడు, నిరాడంబరంగా. వాడి జోలికి వస్తే, ఆయన జోలికి వస్తే జ్ఞానం ప్రదర్శిస్తారు. కానీ ఈ అనవసరంగా అతిగా మాట్లాడడం ఇవన్నీ ఉండవు కదా. సో మెడిటేషన్ అనేది ప్రాపర్ వే 10 seconds 2 minutes 1 minute 12 minutes వరకు చేయొచ్చు ప్రాపర్ గా. అలా ఇప్పుడు మీరు చెప్పిన ఈ ప్రక్రియ చేయడానికి కూడా ఖచ్చితంగా గైడ్ అవసరం. వితౌట్ గైడెన్స్ ఇది చేసుకోవచ్చు. జస్ట్ బ్రీత్ లెక్క పెట్టుకుంటూ 12 minutes ఈజీగా చేయొచ్చు. దానివల్ల నష్టం రాదు. ఇంకా మనం ఎక్స్ట్రా చేయాలనుకున్నా ఏదైనా ఇష్యూ గైడెన్స్ కంపల్సరీ గైడెన్స్ తీసుకొని చేయాలి. శస్త్రచికిత్స మెడిటేషన్ అంటే.
అంటే ఏ మెడిటేషన్ సెంటర్ని పడితే ఆ మెడిటేషన్ సెంటర్ని నమ్మి గుడ్డిగా వెళ్ళొద్దు యూట్యూబ్ ఛానల్స్, అనేది అర్థమవుతుంది. యూట్యూబ్ వీడియోస్, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మెడిటేషన్ ఇలా చేయండి అని చెప్పి చెప్తూ ఉంటారు. అది చూసి చేస్తారు. ఇప్పుడు దరిద్రం దగ్గరికి మనం వెళ్ళక్కర్లేదు, దరిద్రమే మన దగ్గరకు వస్తుంది యూట్యూబ్ ఛానల్స్ రూపంలో. అంటే అన్నిటిని అనలేము, మళ్ళీ అన్నిటిని అనాలి. ఎందుకంటే 90% 95% అవగాహన లేకుండా జస్ట్ వ్యూస్ పెరుగుతాయని చెప్పి ధ్యానం గురించి మాట్లాడుతున్నారు. కానీ రీసెర్చ్ చేస్తే ఏ ధ్యాని అయినా కూడా ఇలా పబ్లిక్ మీడియాలోకి వచ్చి ధ్యానం చేయడం చెప్పడు. ఓకే, 100% చెప్పడు. ధ్యానం తెలిసిన వాడు ఎవడైనా సరే. మీరు ధ్యానం పైన కూడా రీసెర్చ్ చేశారా? యోగా, ధ్యానం, భగవద్గీత అలానే స్టెప్ బై స్టెప్ వచ్చాం అనమాట. ఓకే, ఇది ఎన్ని సంవత్సరాల సాధన? 2 అన్ని 2 years. అంటే ఓకే ఓకే. 16 రకాల ధ్యానాలు మేము డెవలప్ చేసాం. అంటే నేను డెవలప్ చేయలేదు, కనెక్ట్ చేయడం అనమాట. ఎవరికి ఏ ధ్యానం ప్రాపర్గా పనిచేస్తుంది అనేది ట్రైనింగ్ ఇచ్చాం. ఓకే, బాగుంది. అంటే మీరు క్లాసెస్ కూడా చెప్తుంటారా? స్టూడెంట్స్ ఉన్నారా మీకు, లేకపోతే ఏంటి? నాది చిద్గురు గీత అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. నా సెషన్స్ పబ్లిక్ లోనే ఉంటాయి, పబ్లిక్ ఫార్మేట్ లో ఉంటాయి. నన్ను కలవకుండానే నా వీడియోలు చూసి ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కాల్ చేస్తారు, బాగుందండి, బాగా చెప్తున్నారు. ఓకే, యోగా క్లాసెస్ కూడా ఉంటాయి? యోగా అయిపోయింది, ఆఫీస్. ఓకే, ఎందుకనండి? వాళ్ళు చాలా మంది చెప్తున్నారు యోగా క్లాస్. ఎవరి వెర్షన్ వాళ్ళదే కదా. కరెక్టే, కానీ ఇంకా యోగా మీద అప్పుడు చెప్పాం, గతంలో 10 సంవత్సరాల క్రితం యోగా క్లాసులు బ్రహ్మాండంగా తీసుకున్నాం. మీకు చెప్పాలి, ఆంధ్ర తెలంగాణలో డబ్బులు తీసుకున్న యోగా స్టార్ట్ చేసింది నేనే. నేను క్లాసులు చెప్పేటప్పుడు అందరూ ఫ్రీ, అందరూ ఫ్రీ యోగా క్లాసులు. ఓకే, కాస్త లైట్గా అమౌంట్ తీసుకొని యోగా క్లాసులు స్టార్ట్ అంటే ఎంతో కొంచెం అమౌంట్స్ గురు సెక్షన్ లాగా తీసుకొని క్లాసులు స్టార్ట్ చేసాం. ఓకే, బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వాలి కదా మేము, రిజల్ట్ ఓరియంటెడ్. రిజల్ట్స్ ఇవ్వకుండా నేను నాకు ఇవ్వండి అని అడగలేం కదా. రిజల్ట్స్ ఇచ్చి, రిజల్ట్స్ చూపిస్తూ క్లాసుల కన్నా నిప్పులు యోగా ద్వారా తగ్గించడం, వెయిట్ లాస్ అవ్వడానికి బ్రీత్ ప్యాటర్న్స్ ఇవ్వడం, ఎక్కువ శ్రమ చేయగల, జస్ట్ ఒక బ్రీత్ ప్యాటర్న్ ప్రాక్టీస్ చేస్తే సన్నబడవచ్చు, ఒక బ్రీత్ ప్యాటర్న్ ప్రాక్టీస్ చేస్తే లావ్ అయిపోవచ్చు. అంటే ఫుడ్ రెగ్యులర్ గా మీరు ఏం తినాలో అదే తింటూ జస్ట్ 1 బ్రీత్ ప్యాటర్న్ ఉంటుంది, అది ప్రాక్టీస్ చేశారంటే సన్నబడిపోతాం. ఎంతసేపు చేయొచ్చు అది రోజు? బ్రీత్ ప్యాటర్న్ 24 గంటలు చేయొచ్చు, మనం అలిసిపోం. ఇప్పుడు ఎక్సర్సైజ్ అనుకోండి, పొద్దున 1 గంట సేపు చేస్తాం, ఆ వార మధ్యాహ్నం పూట తినేస్తాం, అయిపోతుంది. ఇక్కడ అట్లా ఉండదు. బ్రీత్ ప్యాటర్న్ అనేది ఎట్లా ఉండదు, 24 hours ప్రోగ్రామ్ అనమాట. ఈజీగానే అలవాటు అయిపోతుంది. ఆ బ్రీత్ ప్యాటర్న్ ఏం చేస్తుంది, వెయిట్ లాస్ చేసేస్తుంది. ఎందుకనండి మరి? అంటే రిజల్ట్లు ఇవ్వలేక ఆపేశారా, లేకపోతే మీరు ఎందుకు మరి ఒకటి అలా సక్సెస్ అవుతున్నప్పుడు దాన్ని కంటిన్యూ చేయొచ్చు కదా? మీరు ఆపేయడం వెనకాల ఉద్దేశం లేదు, అది అయిపోయింది, సక్సెస్ అయిపోయామంటే ఇంకా దాని వైపు చూడబుద్ది కాదు. అంటే దాన్ని అవసరం ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళకి మీ సర్వీస్ ఇవ్వటం కోసం దానికంటే బెస్ట్ చూస్తాం కాబట్టి ఇప్పుడు వీటన్నిటికంటే బెస్ట్ భగవద్గీత. ఓకే, ఇప్పుడు అది ఇచ్చేవన్నీ, ఇప్పుడు ఆ ఎల్కేజీ రిజల్ట్స్ కూడా భగవద్గీత ఇస్తుంది. బ్రెత్ కంటే సౌండ్ ఇంకా ఎనర్జీ కదా. సౌండ్ ఈజ్ మోర్ ఎనర్జెటిక్ థింగ్. సంతోషం అండి, చాలా చక్కగా వివరించారు. అంటే గీతకు సంబంధించి అయినా సరే, ధ్యానానికి సంబంధించి అయినా సరే, కొత్త విషయాలు మీ ద్వారా తెలుసుకున్నాము. మరొక మంచి ఎపిసోడ్లో మరిన్ని విషయాలు మీ ద్వారా తెలుసుకోవాలని ఆశిస్తూ నమస్తే, ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.